వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఏపీకి కేఆర్ఎంబీ, తెలంగాణకు జీఆర్ఎంబీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుతుందో తేల్చాలని కోరామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేసిండు. దీనికి సంబంధించి మా అభ్యంతరాలు వెల్లడించాం, అలాగే టెలిమెట్రీకి సంబంధించి ప్రధానంగా చర్చించామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటి హక్కుల కోసం లడాయికైనా సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ప్రజలు గత బీఆర్ఎస్ కు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను ఏమాత్రం పరిష్కరించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించింది. మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానమంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం ఉమ్మడిగా లేఖ రాశారు. వారు రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి చట్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ నిలదీశారు. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనను తాను రాజుగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు విమర్శించారు. కానీ అవినీతి కేసులో ఆయన జైలుకి వెళ్లటం మాత్రం ఖాయమంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ కాకుండా ప్రజలే ఆయన్ను ఏకంగా కారాగారానికి పంపిస్తారంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు బుధవారం అస్సాంలో పర్యటించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ లో దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ నిలిచిందంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో 2 రోజుల పాటు జరిగిన ఏఐసిసి ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామంటూ గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ, చట్ట, రాజకీయ పరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టు సప్లై ఉంటుందంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్ అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. గోదావరి జలాల విషయంలో ఏ మాత్రం రాజీ పడడం, బనకచెర్లను ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తామంటూ పేర్కొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ రోజు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అభివర్ణించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఇందిరమ్మ పాలనలో మరి నిరుపేదల ఆశలకు నిజమైన భరోసా లభించిందంటూ పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం లాంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనమంటూ ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం జరుగుతుందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వ్యాఖ్యానించారు. మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుందంటూ పేర్కొన్నారు. మరి ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టామంటూ వెల్లడించారు.